అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రైస్ వెరైటీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే పుదీనా పులావ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలతో పని లేకుండా ప్యూర్ పుదీనా పులావ్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. సో వన్స్ నేను చెప్పే ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇక వేరే రెసిపీ జోలికి వెళ్ళరు. ఎవ్రీ టైం ఇదే రెసిపీని ఫాలో అయిపోతారు. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మన రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ దీనికోసం ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని బౌల్లోకి వేసుకుని శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానపెట్టుకోండి. ఇక్కడ బాస్మతి రైస్కి బదులు మీరు వేరే ఏ రైస్ అయినా, రెగ్యులర్ రైస్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. రైస్ వెయిట్లో వచ్చేసి 200 గ్రాములు. బియ్యాన్ని కడిగి నానపెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి. అలాగే 8 నుంచి 10 దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేయండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 దాకా పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో కొంతసేపు వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులో నేను కాస్త సాల్ట్ని వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసి వేయించడం వల్ల ఇందులోనే మనం పుదీనా ఆకులు కూడా వేసి మగ్గిస్తాం కాబట్టి పుదీనా పేస్ట్ చేసిన తర్వాత నల్లబడిపోకుండా కూడా ఉంటుంది. దానికి కూడా ఇలా సాల్ట్ వేయడం చాలా హెల్ప్ అవుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 నుంచి 2.5 కప్పుల దాకా శుభ్రం చేసుకుని వాష్ చేసుకున్న పుదీనా ఆకుల్ని ఇందులో వేయండి. ఒక మీడియం సైజ్ కట్ అయితే సరిపోతుందండి. పుదీనా ఆకులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. లైట్ గా ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించేసి స్టవ్ ఆపి పక్కకి దించేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. ఈ రైస్ వెరైటీకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో నెయ్యిని స్కిప్ చేయొద్దు, నెయ్యి కంపల్సరీగా వేసుకోండి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేయాలి. 4-5 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, ఒక చిన్న అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోండి. నేను ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. పచ్చి బఠానీ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కాస్త మగ్గనివ్వాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి, సో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి లైట్ గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అనమాట. నీళ్లు వేసిన తర్వాత అంతా కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎసరుని మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాడ్చేసేసి ఆ రైస్ని ఎసరులో వేసేసేయండి. అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ రైస్ కొంచెం కుక్ అయ్యి దగ్గరకు అయ్యేంత వరకు బాయిల్ చేయండి. ఇలా రైస్ అనేది హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకోండి. పైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేయండి. అలాగే ఒక బద్ద నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పెట్టి చిన్నగా నిదానంగా సన్నటి సెగ మీద ఉడికించండి. ఇలా రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి నీరు ఎగిరేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ పక్కకు దించుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత వేడివేడిగా దీన్ని ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. ఇలా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, పుదీనా రైస్ చేసుకోవడం చాలా ఈజీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో వండుతుంటే పక్కింటికి కూడా ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. అంత బాగుంటుంది. నెక్స్ట్ టైం పుదీనా రైస్ ట్రై చేయాలి అంటే ఈ ప్రాసెస్లో డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.